హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఎదురుగా కప్పులు పెట్టుకుని ఏంటి మీ ముందు నేను ఏంటని మీరేం కంగారు పడొద్దు. ఎందుకంటే కనుక ఇవి ఆషామాషి కప్పులేం కాదండి. ఈ టీ కప్పులు ఓ మాదిరిగా ఇంచుమించుగా పెద్ద తలపోటే. ఎలా అంటే అంబటి రాంబాబు గారికి తెప్పలు తెచ్చిపెట్టిన ఈ టీ కప్పులే. నిజంగా ఏంటి ఈ టీ కప్పులు అంబటి రాంబాబు గారికి తెప్పలు తెచ్చిపెట్టడం ఏంటి అని చాలామంది అనుకుని ఉంటారు. ఈ వీడియో చూస్తూనే మీ అందరూ కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కనుక చెప్పబోతున్నాను. అందు గురించి ఫస్ట్ మీరు చేయాల్సిన పని లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది, ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటుంది. మర్చిపోకుండా కొత్త వాళ్ళైతే 100% సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. మర్చిపోద్దు, మీ వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. దాన్ని నేను సదా గౌరవిస్తానండి. తర్వాత షేర్ చేయడం మర్చిపోద్దు. ఎంతకీ టీ కప్పులు తెచ్చిపెట్టిన తెప్పలేంట్రా? అంబటి రాంబాబు గారు తమ నియోజకవర్గంలో ఏం చేసినా సరే అంబటి రాంబాబు గారు స్పెషల్ ఉంటుందండి. అది తిరిగి తిరిగి మళ్ళీ ఆయనకే వస్తుంది, అదేంటో తెలియదు ఏంటి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సర్వేలు అయితే వచ్చినాయో అన్ని సర్వేల్లోనూ ఓడిపోతాడు అనే పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కనుక అది అంబటి రాంబాబు. ఏ సర్వే చూడండి, అంబటి రాంబాబు గారు ఎక్కడి నుంచి ఓడిపోతాడు అనే చెప్పిందే తప్ప అంబటి రాంబాబు గారు ఈసారి గెలుతాడని ఎట్టుబడి చెప్పలేదు. ఎందుకంటే ఆయన మీద ఉండే విమర్శలే కానీ లేదా అసంతృప్తే కానీ లేకపోతే ఇంకా ఏదైనా సరే అలాగే ఆయన తీసుకొని ఏదో కమిషన్ తీసుకున్నాడని, అలాగే పరిపాలన సరిగా చేయలేదని, నియోజకవర్గంలో అందుబాటులో లేడని, ఇలా రకరకాల కారణాలతోటి ఈసారి అంబటి రాంబాబు ఓడిపోతాడని చాలామంది మాట్లాడుకున్నారు. అలాగే చాలా సర్వేలు చెప్పాయి. ఏంటి ఇంతకీ టీ కప్పులు వాలంటీర్ అంటే కనుక మర్చిపోయి మీకు చెప్పడం ఎందుకని. ఈ టీ కప్పులు ఏంటంటే కనుక అంబటి రాంబాబు ఏది చేసినా వైరల్ అవుతుంది, మీడియాలో ఎప్పుడూ ఉంటాడు. ఏంటి డప్పు కొట్టినా వైరలే, ఏంటి ఏం చేసినా సరే టిఫిన్ వేసినా వైరల్, ఏ పని చేయనివ్వండి అంబటి రాంబాబు గారు హైలైట్ అవుతాడు. ఆయన వేసే డాన్స్ కానించి అన్నింటిలో కూడా. కాబట్టి అంబటి రాంబాబు గారికి ప్రధానమైన శత్రువు ఎవరైనా ఉన్నారా అంటే కనుక అది జనసేన అనాలి. వైసీపీతో కూడా ఆయనకి అంత పెద్ద ప్రాబ్లమే లేదు. ఎందుకంటే జనసేన మొత్తం మ్యాక్సిమం ఎప్పుడు రాంబాబు గారిని ఎండగట్టి పక్కన పెడతా ఉంటాయి. ఈ టీ కప్పుల వల్ల అంబటి రాంబాబుకి వచ్చిన తెప్పలేంటి అని అంటే కనుక ఇలాంటి టీ కప్పుల మీదే నియోజకవర్గం మొత్తం కూడా పంచారండి. ఆయన ఫోటో వేసి మీ అమూల్యమైన ఓటు గుర్తు నాకేమని చెప్పేసి ఆయన అడగడం, అభ్యర్థించడం, టీ కప్పుల మీద గుర్తు అయితే వేయడం జరిగింది. ఆయన ఫోటో ముద్రించిన టీ కప్పులు మ్యాక్సిమం నియోజకవర్గంలో అన్ని హోటల్స్లోను అన్ని టీ షాపుల్లోనూ పనిచేయడం జరిగింది. అయ్యేటికి పంచడంతో ఏమైందంటే అది ఎన్నికల ఏదైతే నిబంధనలు ఉన్నాయో వాటిని ఉల్లంఘించారు. కాబట్టి అని ఒక అభ్యర్థి 100%గా ఏంటంటే ఈ టీ కప్పుల మీద ఉండే ప్రూఫ్స్తో సహా తీసుకెళ్లి ఈసీ దగ్గర పెట్టడం, కంప్లైంట్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే దాని మీద వివరణ కోరారు అంబటి రాంబాబుని, ఏంటి గొడవ ఏంటని చెప్పి. కాబట్టి లేనిపోయిన తెప్పలు తెచ్చిపెట్టుకున్నట్టు ఉన్నారు బాబా, ఈ టీ కప్పులు ఇవ్వకపోయినా బాగుండిపోయినాను. టీ తాగిన వాళ్ళు తాగినట్టే అదే జోలు పెట్టుకెళ్తారని ఆ టీ కప్ తాగి డస్ట్బిన్లో పెడతారు. అడితిరిగి మళ్ళీ వేరేలాగా ఏంటి డస్ట్బిన్కి చేరిన అంబటి రాంబాబు, ఏంటి చెత్త కప్పులు అంబటి రాంబాబు, ఈ రకంగా జరుగుతూ వచ్చింది. అలాగే ఈ టీ కప్పులు ఆయనకి తెప్పలే తెచ్చిపెట్టినాయి. అంబటి రాంబాబు గారికి నాతో సలహా, నాదే కాదు చాలామంది కూడా మాట్లాడుతున్నారు, అంబటి రాంబాబు గారు ఎలాంటి టీ కప్పులు కాకుండా ఎలాంటి టీ కప్పు అయితే కనుక ఇంకా బాగుండును అనేది కనుక మాట్లాడుకోవడం జరిగింది. ఇదైతే స్టాండర్డ్ అండి. కంపల్సరిగా ఈ టీ కప్పులు అయితే కనుక యూజ్ అండ్ త్రో వాడి పడేస్తారు. కాబట్టి ఈసారి ఇటువంటి ప్లాన్ చేయాలి అంబటి రాంబాబు గారు అని నా రిక్వెస్ట్. ఎందుకంటే కనుక ఇవి అయితే ఉపయోగపడతాయి ఎక్కువ కాలం అంటే లాంగ్. కాబట్టి అంబటి రాంబాబు గారు ఎలాంటి తెప్పలం కాదు, కానీ అంబటి రాంబాబు గారు ఏది చేసినా కానీ వెరైటీ ఉంటుంది. అందు గురించి నాకు చెప్పాలనిపించింది, ఎందుకో మీతోటి ఈ విషయం పంచుకోవాలనిపించింది. అంబటి రాంబాబు గారు ఏది చేసినా హైలైట్ అండి. బుల్లెట్ బండి ఎక్కిన హైలైటే, కాలుతో నడిచెళ్ళిన హైలైటే, ఏంటి ఎక్కడైనా ఆగి డప్పు కొట్టిన హైలైటే, అంబరాల ఏంటి ఇంకో మాట ఉంది ఆయనకి ఏంటంటే రాంబాబు గారికి సంబరాల రాంబాబు అని పిలుస్తుంటారు. ఇంకా ఆయన టీవీలో సినిమాలోనే పెట్టేయడం అనుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి అసలు? ఈ అంబటి రాంబాబు గారు అక్కడి నుంచి గెలుస్తారా లేకపోతే ఓడిపోతారా? టీ కప్పులు తెచ్చిన తెప్పల గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మర్చిపోద్దు, చూస్తున్నా మీరు అందరూ కూడా మన వీడియో లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.